రైట్, మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే గత 10 ఏళ్లకి భిన్నమైనటువంటి వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యమకారులకి, అదేవిధంగా ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా గౌరవించాలని, వారందరినీ సత్కరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పల్లెలో వాడవాడన కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకల శోభ కనిపిస్తుంది. ఇక గన్ పార్క్ దగ్గరికి వెళ్దాం. గన్ పార్క్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ దశాబ్ది ఉత్సవాల సందడి ఏ విధంగా ఉంది? ఎంఎన్ఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అనేటివి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలతో పాటు ఎవ్రీ ఇయర్గా చేసుకున్నటువంటి అవతరణ దినోత్సవ వేడుకలు, ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, అంటే నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్వహించబోతున్నటువంటి ఈ కార్యక్రమాలకైతే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలుత ఇక్కడ గన్ పార్క్ వద్ద అయితే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి 9:30 తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి అమరులైనటువంటి కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి వాళ్ళతో కలిసి ఇక్కడైతే తెలంగాణ అమరవీరులకు అయితే నివాళులు అర్పించబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు కొంతమంది అమరవీరుల కుటుంబాలు కూడా ఇక్కడికి హాజరు కాబోతా ఉన్నాయి. అనంతరం ఇక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ పరేడ్ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుని, తెలంగాణ పోరాటాలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి అమరవీరులతో పాటు ఎంతోమంది తెలంగాణ అభిమానులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలన్నిటి తొలి ప్రాధాన్యత అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాతనే ఈ యొక్క అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. తొలుత గన్ పార్క్ ఉదయం 9:15 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గన్ పార్కుకు బయలుదేరుతారు. 9:25 గన్ పార్కు చేరుకున్న అనంతరం 9:30 ఇక్కడ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమ పోరాటంలో అసువులు బాసినటువంటి, అంటే ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరులకైతే ఇక్కడ వాళ్ళకైతే సంతాపం తెలపడంతో పాటు ఈ యొక్క నివాళులు కూడా తెలపడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే చూడవచ్చు గన్ పార్క్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు కానీ, ఇక్కడ బ్యాండ్ పార్టీ కానీ, ఇక్కడ అమరవీరుల స్తూపాన్ని అయితే ఈరోజు పూలతో అలంకరించినటువంటి దృశ్యాలను కూడా మనం విజువల్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గత కొద్ది రోజులుగా అవతరణ దినోత్సవ వేడుకలతో పాటు 10 సంవత్సరాలు, దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పూర్తవుతున్న నేపథ్యంలో అయితే ఇక్కడికి కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్తున్న నేపథ్యంలో అయితే అధికారులు కూడా అదే స్థాయిలో ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా గన్ పార్క్ నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ వేడుకలకు సంబంధించి అయితే ఇక్కడ భారీగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే గన్ పార్క్ ప్రాంతం అనేది అసెంబ్లీ ఏరియాలో కొంత ట్రాఫిక్ ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగించే విధంగా అయితే ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఆంక్షలు విధించబోతా ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి అయితే గన్ పార్క్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆంక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఆంక్షల కారణంగా అయితే పలువురు రూట్లు కూడా డైవర్షన్ చేసినటువంటి పరిస్థితులను మనం ఇక్కడ చూడవచ్చు. 9:30 రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు ముఖ్య అతిథులు కూడా వచ్చి ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అయితే మృతి చెందినటువంటి అమరవీరుల ఆత్మశాంతి కలిగే విధంగా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైన అనంతరం కూడా చాలామంది బలిదానాలు చేసుకోవడంతో పాటు ముఖ్యంగా మనం చూసినాం తెలంగాణలో పోరాటాలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే, ఇటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంతోమంది విద్యార్థులు అమరుల ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యం వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తమ బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పటికైనా సిద్ధించాలి. ఎందుకంటే మలిదశ ఉద్యమం అనేది సుదీర్ఘంగా మనం చూసినట్లయితే తొలిదశ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించకుండా పోయింది. అనంతరం ఏర్పడినటువంటి మలదశ ఉద్యమంలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, సంపన్న వర్గాలన్నీ కూడా ఏకమై చేసినటువంటి యొక్క పోరాట క్రమంలో ఈ యొక్క పోరాటం ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టకుండా అయితే చాలామంది విద్యార్థులు మనం చూసినాం. శ్రీకాంతాచారి కానీ, అదేవిధంగా కానిస్టేబుల్ కిషోర్
కిష్టయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది ఆత్మ బలిదానాలను చేసుకొని తెలంగాణ రాష్ట్రమే రావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వెళితే మన నీళ్లు మన నిధులు మన నియోజకవర్గాల్లో నియామకాలలో ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ ప్రజలందరికీ కూడా అన్ని అవకాశాలు చేకూరుతాయనేటువంటి ఉద్దేశంతో ఉవ్వెత్తినట్టు ఎగినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఈ యొక్క అన్ని అంశాలను కూడా నేడు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏ రాష్ట్రమైనా కూడా పరిపాలనలో భాగంగా ఏర్పాటు జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం మట్టుకు సుదీర్ఘంగా మనం 50 ఏళ్ల చరిత్రలో చూసుకున్నట్లయితే విద్యార్థి బలిదానాలతో కూడా ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే ఉద్యోగ నియామకాలే కానీ ఇక్కడ ఉపాధి రంగాలలో కానీ తమ వాటా తమకు కావాలనేటువంటి చేసినటువంటి పోరాటంలో ఎంతోమంది అమరులై చనిపోవడం జరిగింది. వాళ్ళందరినీ గుర్తు చేసుకునేటువంటి ఒక సందర్భం ఈరోజు 10 ఏళ్ల ప్రస్థానం, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా వారికే తొలి ప్రాధాన్యత. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అమరులైనటువంటి విద్యార్థులే కానీ చాలామంది సంబంధ వర్గాలు ఎంతోమంది మృతి చెందిన నేపథ్యంలో అయితే వారందరినీ గుర్తు చేసుకోవడమే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గన్ పార్క్ వద్దకు చేరుకొని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ రప్రసాద్.